విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజు తీసిన వీడియో. ఈ రోజు అయితే 6 గంటలకు నిద్రలేసాను. లేవగానే ఫస్ట్ అయితే కసు చిమ్మి ఇంటి ముందు నీళ్లు చల్లాను. ఇంకా వెంటనే బట్టలు కూడా వేసేసాను. ఎందుకంటే మా ఆయన ఒక రోజు వేస్తున్నాడు, ఒక రోజు వేయట్లేదు. వేసిన రోజు బాగానే ఉంటది కానీ బట్టలు మా ఆయన వేయకపోతే ఇంకా నేను మర్చిపోతున్నాను, అసలు గుర్తుండట్లా. ఇంక రోజు సాయంత్రం పూట నైట్ పూట వేయాల్సి వస్తుంది. అందుకని ఈ రోజు గుర్తు పెట్టుకొని పొద్దున్నే ఫస్ట్ అయితే బట్టలు వేసేసాను. ఇంకా తర్వాత అయితే ముగ్గేస్తున్నాను. మా పిల్లలు ఇంకా వెంటనే ఆటలు మొదలు పెట్టారు పొద్దున్నే. ఇంత ముందు అద్దెంకి ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు అయితే మా ఆయనకి నాకు పిల్లలకి నిద్రలేసిన దగ్గర నుంచి ఇంకా పరిగెత్తుతున్నట్టే ఉండేది. బస్సు వచ్చింది అని చెప్పి ఇంక ఇక్కడ చేర్పించిన కాడ నుంచి హాయిగా ఉంటుంది పొద్దున పూట. ఈ వీడియో కింద కూడా కామెంట్స్ వస్తానే ఉంటాయేమో, మీకు హాయిగా ఉంటుంది అని చేర్పించారా లేకపోతే పిసినారో అని అనుకోని ఇంకెన్నిసార్లు చదువుతాను, నాకు ఓపిక లేదు. ఏమనుకున్నా ఇబ్బంది లేదు. ఇంకా ఈ రోజు అయితే దోసకాయ కూర చేద్దామని చెప్పి దోసకాయలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దోసకాయని కూరని 2 రకాలుగా చేయొచ్చు. టమాటా లేకుండా అచ్చం దోసకాయ చింతపండు పులుసు వేసి కొంచెం బెల్లం మొక్కేసి ఆకు అలా చేయొచ్చు. మళ్ళీ టమాటాలు వేసి చేయొచ్చు. టమాటాలు తోటి కలిపి వేసి ఇంకా చిన్నులపాయి కొబ్బరి ఇవన్నీ వేసి చేయొచ్చు. 2 రకాలుగాను మేము మా ఇంట్లో అందరం తింటాము. అందుకని ఈ రోజు నైట్ కి అది రొట్టెలు చపాతీలు చేద్దాము అని చెప్పి ఇంకా చపాతీల్లోకి కూడా ఇట్లా టమాటాలు వేసి చేస్తే చపాతీల్లోకి కూడా బాగుంటుంది అని చెప్పి ఇట్లా చేస్తున్నాను. మధ్యాహ్నం అన్నంలోకి నైట్ చపాతీలోకి. ఇంకా ఆయన అయితే ఇది చేసేటప్పుడు వచ్చి ఈ రోజు కూడా పప్పేనా అని అంటున్నాడు. నేను ఎక్కువ కూరలో కుక్కర్లో చేస్తాను, ఫాస్ట్ గా అయిపోతాయి అని చెప్పి. మామూలుగా అయితే ఉడికి చాలాసేపు చిరాకు వచ్చింది. దీంట్లో విజిల్ ఏమి ఎక్కువ కూడా అవసరం లేదు. 1 విజిల్ గానీ 2 విజిల్ గానీ కూరను బట్టి తెచ్చుకుంటే సరిపోద్ది. ఉర్లగడ్డలు అట్లాంటివి అయితే 2 విజిల్లు వస్తే మరీ మెత్తగా అయిపోయింది, చిదురుగా అట్లాగా. 1 విజిల్ అయితే సరిపోయింది. ఈ దోసకాయ అయితే 2 విజిల్లు వచ్చినా సరిపోయింది. మా కుక్కర్ అసలు విజిలే రావట్లేదు, చూపించాలి ఎందుకన్నా కానీ నేనే తెప్పిస్తున్నా. మళ్ళీ ఎక్కడ ప్రెషర్ ఎక్కువైపోయింది, విజిల్ రాకపోతే పేలిపోయింది అని చెప్పి నేనే కొంచెం సేపటి తర్వాత పైకంటే ఆవిరంతా పోతుంది. ఇంక ఈ రోజు అయితే దోశ పిండి లేదు, కానీ ఇదేంటంటే ఇడ్లీ పిండి ఎందుకన్నా పులవలేదు అసలుకి. ముందు రోజు వేస్తే ఇడ్లీలు గట్టిగా అనిపించినాయి. మామూలుగా 2-3 రోజులు వచ్చింది మాకు ఇడ్లీ పిండి. ముందు రోజే ఫస్ట్ రోజే గట్టిగా అనిపించేసరికి ఇంకా మళ్ళీ నాకు అసలు తినబుద్ధి కాలేదు. ఈ రోజు కూడా అట్లాగే గట్టిగా ఉంటాయి అని చెప్పి ఎందుకులే అని చెప్పి దాన్నే దోశలాగా వేసాను. ఇంకా గోధుమ పిండి ఏమీ కలపలేదు, అచ్చం ఇడ్లీ పిండితోనే అట్లా వేసాను. వస్తే రాబో ట్రై చేద్దాం, రాకపోతే కొంచెం గోధుమ పిండి కలుపుదాంలే అని అనుకున్నాను. కానీ వచ్చినాయి బాగానే. ఇంకా ఉల్లిపాయలు కొంచెం లైట్ గా పైన వేసాను, కాకపోతే మందంగా వచ్చినాయి. ఇంకా ఏం కాదులే మందంగా ఉన్నా కూడా అని చెప్పి వేసేసాను. ఇంకా వాళ్ళకి పిల్లలకి టిఫిన్ కి దోశలు వేసిచ్చేసి వాళ్ళు తింటున్నారు. ఈ లోపు కూర అయితే ఎండు కొబ్బరి వేసాను, చిన్నులపాయ కూడా దంచేసాను. అది వీడియో తీయలేదు, మర్చిపోయాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఎండు కొబ్బరి పొడి చిన్నులపాయ వేసుకొని ఒక 5 నిమిషాల నుంచి ఆపేస్తే అయిపోయింది. ఇంకా తర్వాత అయితే మజ్జిగ మా పిల్లలు బాటిల్లో మజ్జిగ పోయమన్నారు, అందుకని చెప్పి మిక్సీకి వేస్తున్నాను. మజ్జిగ మిక్సీకి చేసుకొని తాగుతుంటే భలే ఉన్నాయి. అంటే ఒక్కలుగా తగలకుండా మెత్తగా మెదుగుతున్నాయి కదా, భలే తాగాలనిపిస్తుంది. అందరికి బాగా నచ్చినాయి. కానీ ఆ మిక్సీ గిన్నెకి మూత ఏమో ఇరిగిపోయింది, కొంచెం పెరుగు బయటకు వస్తా ఉంది, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాగే ఎలాగోలా గట్టిగా పట్టుకొని వేస్తున్నాను. ఒకేసారి సాల్ట్ కూడా కలిపేసి పెడుతున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా మజ్జిగ గ్లాసులో పోసుకొని తాగొచ్చులే, సాయంత్రం కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇస్తే ఇవ్వడానికి ఈజీగా ఉండదులే, నేను ఏదైనా పనిలో ఉన్నానని చెప్పి సాల్ట్ కూడా కలిపేశాను. మా ఆయనకేమో క్యారేజ్ లోకి కొంచెం పెరుగు తీసాను. ఆన్లైన్ లో పెరుగు మిషన్ ఉంది, అలాగే ఇదేంటి జ్యూసర్ లాగా ఒకటి చూపిస్తున్నారు, ఏంటిదో భలే ఉంది. అంటే జ్యూసులు వేసుకునేది అసలు ఈజీగా ఉంది. అది తీసుకుంటే బాగుండు ఈ మజ్జిగ అని అనిపిస్తుంది. మా ఆయన ఏమో ఇంకా 2,500 ఉంది, ఇంకా అరవకుండా ఉండు మజ్జిగ కూడా చిలకలేవా అని ఇంక తిట్లు ఎగుతాడని మెదలకుండా ఉన్నాను. దాంట్లో అయితే బాగుంటుంది. నాకెందుకు అవసరం అనిపిస్తుంది అంటే మా ఇంట్లో అందరూ, మా ఆయన కానీ మా పిల్లలు కానీ మజ్జిగ తెగ ఇష్టంగా తాగుతారు. నేను కూడా వాళ్ళ అలవాటు నాకు కూడా వచ్చేసింది. మజ్జిగ లేనిది ఒక్క రోజు కూడా గడవదు మాకు. అది ఉంటే ఈజీగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. ఇంకా కానీ ఏం చేద్దాం, ఇంక ఇట్లా మిక్సీకి వేస్తున్నాను. ఆ మూత కానీ బాగుంటే ఇంక అసలుకి ఏం అవసరం లేదు, కానీ మూత ఏదైనా కొత్త దొరికిద్దేమో చూడాలి, ఈసారి అడగాలి. ఇంకా మా ఆయనకు కూడా క్యారేజ్ పెట్టేశాను. పిల్లలు మా ఆయన ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అయితే మంచం కూడా సర్దుడు మా ఆయన, అది కూడా చెప్పాలి మా ఆయనకి. ఏమన్నా అంటే ఇంకా నువ్వు చెప్పావా నాకు అని అంటాడు, లేకపోతే ఫోన్ చూసుకుంటా ఉంటాడు, లేకపోతే పిల్లలని కాలా తిరుగుతా ఉంటాడు. వాళ్ళు బ్రష్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి ముగ్గురు ఒకే చాడు తిరుగుతూ ఉంటారు. ఇంకా నేను వాళ్ళు అటు వెళ్ళిన తర్వాత మంచం అంతా సరిగా పక్కలు సరిగా వేసేసి అయ్యి ముందు రోజు బట్టలు అనమాట. ముందు రోజు సాయంత్రం వేసిన బట్టలు ఇంకా ఇప్పుడు తీసేసి వాషింగ్ మిషన్ పొద్దునే బట్టలు అయిపోయినాయి కదా, ఆరేద్దామని చెప్పి ఇది ఇస్తున్నాను. ఇంకా ఈ రోజు పొద్దున అయితే అంట్లు కూడా కడగలేదు. మామూలుగా రోజు నైట్ పూట పడుకోబోయే ముందు కడుగుతాను కదా, నిన్నైతే రాత్రి
వాళ్ళు అందరూ తినే ముందు కడిగాను. ఇంకా మళ్ళీ తిన్న తర్వాత కొన్ని అంట్లు ఉన్నాయి, ఇంకా కొంచెమే కదా అని చెప్పి పొద్దున కడగలేదు. సరే టిఫిన్ చేసి అందరూ వెళ్ళిన తర్వాత మొత్తం ఒకేసారి కడగొచ్చులే అని చెప్పి అంట్లు కడగలేదు. ఇంక ఇప్పుడు ఈ బట్టలు ఆరేసిన తర్వాత మళ్ళీ అంట్లు కూడా కడగాలి. ఇంకా శ్రావణ మాసం అది వస్తుంది కదా, ఇల్లు క్లీన్ చేసుకున్నారా మీరు? నేను క్లీన్ చేద్దామంటే నాకు అంతకేం ఇంట్లో చెత్తగా అట్లా ఏం అనిపించలేదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటాను కదా, మరి అంతగా అనిపించలేదు. అది కాక నాకు ఇంకా ఖాళీ అస్సలు ఉండట్లేదు. ఈ మధ్య వీడియోలు ఎక్కువ పెట్టడం, నిద్ర ఉండట్లేదు, అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా సరే కిచెన్ వరకు కొంచెం అలా అలా సర్దుకున్నాను. ఇంకా వీడియో ఏం తీయలేదు. కానీ నాకు ఏమైనా సరే పండుగలు వస్తున్నాయి అంటే చాలు అసలు టెన్షన్ గా ఉండిద్ది. ఇంకా ఎందుకో గాని అంటే ఎక్కువ వీడియోస్, పూజ వీడియోస్ అవి చూడడం వల్ల ఏమో గాని, అంటే అలా చేసాము ఇలా చేసామని చెప్తా ఉంటారు కదా, లేకపోతే అలా చేయకూడదు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే అలా ఇది అది ఇది అని చెప్పి ఇలాంటి వీడియోస్ ఎక్కువగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఇంకా చూస్తూ ఉండేదాన్ని కదా, అట్లాంటి వీడియోస్ అన్ని చూడడం వల్ల ఏమో కానీ పండగలు పూజలు వస్తున్నాయి అంటే చాలు నాకు అదొక రకమైన టెన్షన్. ఇంకా రేపు తెల్లారితే పండగ అనంగా ఇంకా అసలు కంగారుగా ఉండిద్ది నాకు. పూజ చేసే రోజు పొద్దున్నే కానీ ఇట్లాగా ఇలా నాకు ఒక్కదానికేనో లేకపోతే మీలో ఎవరికైనా ఉందా అనేది కామెంట్ చేసి చెప్పండి. నాకు మామూలుగానే నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి పూజలు చేసే అలవాటు చాలా తక్కువ. దానికి తోడు ఈ వీడియోల్లో ఇంకా భయపెడుతుంటారు, దానివల్ల అసలు పూజలే చేయాలని ఇంట్రెస్టే ఉండదు. మళ్ళీ దేవుణ్ణి నమ్ముతాను, ఒకవేళ పూజ చేసినా కూడా నేను వీడియోస్ తీసి పెట్టను డీటెయిల్ గా, ఊరికి అలా చూపించి అలా తీసేస్తాను. నాకు అట్లా అనిపించింది, ఏదో ఇన్సెక్యూర్ గా అనిపించింది. నేను అందుకే మామూలుగా కార్తీక మాసంలో అలాగా గుడికి వెళ్తుంటాం కదా రెగ్యులర్ గా, ఎక్కువగా సోమవారాలు అలాగ వెంటనే మా ఇంటికి దగ్గరలోనే ఉండిద్ది శివాలయం. ఇంకా కార్తీక మాసంలో ఎక్కువగా వెళ్ళినప్పుడు మామూలుగా బయట దీపారాధన చేసేటప్పుడు పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు కదా, అలా చేయాలి ఇలా చేయాలి, అటు చేయకూడదు ఇటు చేయకూడదు అని నాకు చెప్తారు. కానీ నేనైతే మాత్రం ఎవ్వరికి చెప్పను, ఎందుకంటే కొంచెమో గొప్ప ఉన్న భక్తి కానీ అది చేయాలనే ఇంట్రెస్ట్ కానీ అట్లా చెప్పడం వల్ల పోయిద్దేమో అని నేనైతే అసలు చెప్పను. నేను అనుకునేది ఏంటంటే మనస్ఫూర్తిగా చేస్తే తెలిసి తెలియక ఎలా చేసినా కూడా దేవుడు స్వీకరిస్తాడు అని నేను అనుకుంటాను. ఇంకా అట్లా అనిపించి నేను అందుకే ఎక్కువ పూజలు వీడియోస్ పెట్టను. కార్తీక మాసంలో ఒక రకంగాని ఈ శ్రావణ మాసంలోనే అసలు ఎన్ని చెప్తుంటారో అమ్మో. ఈ శ్రావణ మాసంనే కాదులే, ఈ యూట్యూబ్ వచ్చాక అసలుకి లేనిపోని అన్ని అలా చేయాలి ఇలా చేయాలి అమ్మో ఎన్ని చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తుంటారు. అసలు భయం వేసిద్ది ఆ వీడియోస్ అన్ని చూసి. అందుకే పండుగలు వస్తుంటే సంతోషపడాల్సింది పోయి కంగారు వచ్చింది నాకైతే ముందు. ఈ పనుల వల్ల లేకపోతే ఆ పూజల వల్ల ఏమో రీజన్ తెలియదు, కానీ నాకు కొంచెం హ్యాపీగా అనిపించేది మాత్రం వినాయక చవితి పండుగ మాత్రం బాగా అనిపించింది. కొంచెం ఎప్పుడెప్పుడు వచ్చిద్దానని, ఇంకా సంక్రాంతి ఒకటి ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని ఎదురు వస్తాయి. ఇంకా మిగతా పండుగలన్నీ కూడా కంగారుగా ఉండిద్ది పండుగలు వస్తున్నాయి అంటే చాలు. మీకేమేమి పండుగలు ఇష్టం అనేది కామెంట్ చేసి చెప్పండి. మా ఆయనకైతే దీపావళి కూడా చాలా ఇష్టం. దీపావళి వస్తుందంటే చాలు ఇంటి నిండా దీపాలు పెట్టడం, ఇంటిని చూసుకోవడం చాలా ఇష్టం. మామూలుగా ఇల్లు అంటేనే చాలా ఇష్టం కాబట్టి ఇంకా అంట్లన్నీ గడిగేసిన తర్వాత అన్నం అయితే పెట్టుకొని తింటున్నాను. ఈ రోజు దోసకాయ కూరను, అలాగే ముందు రోజుది కొంచెం తోటకూర కూర ఉంటే అది వేసుకొని తింటున్నాను. ముందు రోజు తినొచ్చలేదో కానీ ఇంకా 2 కూరలతో తింటే బాగుంటుంది అని చెప్పి కీర దోసకాయ ముక్కలు కూడా వేసుకుని తింటున్నాను. ఈ మధ్య కీర దోసకాయలు విడిగా తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని ఇట్లా అన్నంలో పెట్టుకుని తింటున్నాను కదా, అన్నంలో పెట్టుకుని తింటుంటే భలే తినాలనిపిస్తుంది. చిప్స్ లాగా అనిపిస్తుంది కరకరలాడతా. కీర దోసకాయ లేని రోజు అబ్బా ఈ రోజు లేవా అని అనిపిస్తుంది. నిజంగా ఎవరైనా అలవాటు చేసుకోవాలనుకుంటే ఇట్లా అన్నంతో పాటు అన్నం నోట్లో పెట్టుకొని ఇట్లా ముక్క కొరుక్కొని తినడం అలవాటు చేసుకోండి, బాగున్నాయి అనిపించింది. ఇంకా తర్వాత కొంచెం ఇవి నాకు ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్స్ వస్తే చీరలు అవి ఓపెన్ చేస్తున్నాను. ఈ చీర చూడండి ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది. ట్యాగ్ చేస్తా చూడండి, నార్మల్ గా అంటే వీడియో అని కాదు, నాకు చాలా బాగా నచ్చింది. ఈ చీరనే నేను మా పిన్ని కూతురు పెళ్ళినప్పుడు 1500 పెట్టి ఇదేంటి గుంటూరులో తీసుకున్నాను. అసలు చాలా చాలా బాగుంది. ఇది 800-900 పడినట్టుంది. ట్యాగ్ చేస్తా, రేట్ అయితే నాకు గుర్తులేదు. చాలా బాగా నచ్చింది. ఈ చీర అయితే నేను ఇంక ఉంచుకుందాం అనుకుంటున్నాను. చీరలు రాగానే ఏమైనా పార్సిల్ డ్రెస్సులు కానీ చీరలు కానీ వెంటనే వీడియో ఎప్పుడన్నా చేయని రాగానే ఓపెన్ చేసి చూస్తాను నేనైతే. ఈ మధ్య రెడ్ పింక్ కాంబినేషన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, సెలబ్రిటీస్ కూడా కట్టుకుంటే చూశాను, చాలా బాగుందని చెప్పి ఆ టైప్ లోనే ఆర్డర్ చేశాను. బ్లౌజ్ అయితే పింక్ వచ్చింది. ఇంకా అమ్మవారికి పెట్టుకునే చీర కాబట్టి కట్టుకొని అయితే చూపించను, జస్ట్ నార్మల్ గా చూపిస్తాను. నాకు చాలా చాలా బాగా నాకు ఇట్లాంటి అంచు చీరలు అస్సలు లేవు. పెళ్లి చీర ఒక్క చీర కావాలా ఉంది. మళ్ళీ ఇంకొకటి మా పెద్ద ఆడబిడ్డ కూతురు పెళ్లికి ఒక చీర తీసుకున్నాను. అది ఒక పిచ్చి చీర, అసలు బాగలేదు. ఎందుకు తీసుకున్నాను ఏమో 2000 పెట్టి. నాకు 2000 చీర, ఆ ఒక్క చీర మా ఆడబిడ్డ కూతురు పెళ్లికి తీసుకున్న చీరే మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇవి కూడా 2000 ఏం కాదు, ఇదేమో 1000 రూపాయలు. ఈ బ్లూ బోర్డర్ది. ఇందాక చూపించిన రెడ్ కలర్ ఏమో 800-900 ఎంతో గుర్తులేదు.
చాలా బాగున్నాయి. ఇట్లాంటి అంచు చీరలు నాకు అస్సలు లేవు. ఎంత గ్రాండ్ పెళ్లి లేవు వదనా కూడా నేను నార్మల్ వర్క్ చీరలు తక్కువ రేటుగా కట్టుకుంటా పోతాను. ఎందుకంటే బట్టలకి నేను ఎన్నో సార్లు చెప్పాను, అంత మంది డబ్బులు వేస్ట్ చేయను. ఎవరేమనుకున్నా రిచ్ గా కనిపించాలని నాకు అసలు ఉండదు. అట్లా అందుకనమాట. దీనికి వచ్చేసి బ్లౌజ్ హైలైట్, ఈ కలర్ నిండుగా భలే ఉంది. ఇంకా ఈ 2 చీరలు ఈసారి వెళ్ళినప్పుడు మా అక్క దగ్గరికి అయితే మా అక్కకి ఇచ్చి పంపిస్తాను. ఇంకా ఎప్పుడు వర్క్ వేసి పంపించిద్ది ఏమో. మా అక్క ఎప్పుడు చెప్తా ఉండిద్ది చీరలు తీసుకోండి, వర్క్ వేస్తాను అని చెప్పి. ఇది వచ్చేసి చాలా చీర చూడడానికి చాలా కాస్ట్లీ చీర లాగా అనిపిస్తుంది, 1000 రూపాయలైనా కూడా. ఇంకా అందుకని చెప్పి, అది కాక ఆ కలర్ కాంబినేషన్ లో నాకు అసలు చీరలు లేవు. ఇంకా ఆ రెడ్ అను ఇది ఉంచుకుంటున్నాను. ఈ చీర వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నాను. ఇది నాకు అంతగా ఏం అనిపించలేదు. అది కాక సెకండ్ చీర చూపించాను కదా ఇందాకది, ఆ సెకండ్ చీర దానికి ఇది కొంచెం సిమిలర్ గా అనిపించినాయి. అందుకని చెప్పి ఇది రిటర్న్ పెట్టేస్తాను. ఆ 2 ఉంచుకుంటున్నాను. దీనికైతే ముగ్గు డిజైన్, మెలికల ముగ్గులు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ముగ్గు డిజైన్ వచ్చింది. ఇది ప్రింట్ ఏమీ కాదు, మామూలుగా గోల్డ్ థ్రెడ్ తోనే వచ్చింది. బాగుంది చూడడానికి. కానీ ఇంకా అది ఉంచుకుంటున్నాను కాబట్టి ఇదైతే పంపిస్తున్నాను. మా పిల్లలకు కూడా డ్రెస్సులు కుట్టాల్సినవి చాలా ఉన్నాయి ఈ మధ్య. అసలు అంతకు ముందు అయితే ప్రతి శుక్రవారానికి ఇట్లా శ్రావణ మాసంలో పిల్లలకి కొత్త బట్టలు వేసేదాన్ని. ఇప్పుడు అసలు కుదరట్లేదు. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే చీరలు కూడా ట్యాగ్ చేస్తాను.